ఇటు అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద దివ్యాంగులు ధర్నా చేశారు. పెద్ద ఎత్తున దివ్యాంగులు ధర్నాలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హులైన దివ్యాంగుల పెన్షన్స్ తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రీవెరిఫికేషన్ చేసి అర్హులైన వారికి పెన్షన్స్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ ప్రభుత్వం వెరిఫికేషన్ చేసినటువంటి పద్ధతిలో దాదాపు 75 రూపాయల పెన్షన్ తీసుకునేటువంటి కాలం నుంచి 6,000 పెన్షన్ తీసుకునేటువంటి కాలం వరకు ఉన్నటువంటి వికలత్వం అనేటువంటిది ఒక్కసారిగా ఈ రీవెరిఫికేషన్లో ఎందువల్ల తొలగింది? డాక్టర్ల తప్పిదమా, లేకపోతే మాలో ఏమన్నా వైకల్యం పోయి సకలత్వం వచ్చిందా? అది డాక్టర్ల మనస్సాక్షి సమాధానం చెప్పాలి. ఎందుకంటే నిజమైనటువంటి వికలత్వం కలిగినటువంటి చాలామందిని రోడ్ల పాలు చేసినారు ఇప్పుడు ఈ డాక్టర్లు. కాబట్టి ఇక్కడ డాక్టర్ల పైన చర్యలు తీసుకొని ప్రభుత్వం మరలా రీవెరిఫికేషన్ అనేటువంటిది కొనసాగించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పెన్షన్స్ జాబితా నుంచి దివ్యాంగులను తొలగించడమే లక్ష్యంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. కొత్తగా పెన్షన్ అనర్హుల ఏరివేత పేరుతో దివ్యాంగులకు అందుతోన్న పెన్షన్స్ను లాగేసుకుంటోంది. కర్నూలు జిల్లా కుడికంబాలికి చెందిన దివ్యాంగులైన నాగమ్మ, హనుమేష్ పెన్షన్ తొలగిస్తామని నోటీసులు ఇచ్చారు. తమకు పుట్టుకతోనే చూపు లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుందని ఇప్పుడు కొత్తగా నోటీసులు ఇవ్వడంపై వారు ఆందోళన చెందుతున్నారు. మాకు 70 రూపాయలు ఉంటే వస్తుండే సారు, 20 సంవత్సరాలు ఏదో మరి ఎంత ఏదో తెలీదు. అప్పటి నుండి మాకు కొండలేక సారు వస్తుంది సంబళం. మాకి ఇప్పుడు మాకు కట్ అయ్యేసారు. మాకు తల్లిదండ్రులు లేదు సారు. మాకు పింఛన్లో మాకు ఇద్దరికి అన్న చెల్లెలు మా అక్క తమ్ముడు ఉండాం సారు. మాకు అసలు పింఛనే కట్ అయింది సారు. మాకు ఇప్పుడు అది వస్తే మాకు ఆధారము లేకుంటే లేదు సారు. మాకు ఇట్లే పక్కలో ఉన్నవాళ్ళని ఒక తమ్ముడు ఉన్నాడు సారు. వాళ్ళే మమ్మల్ని చూసుకుంటున్నారు సారు. ఇప్పుడు అది గుణాకి మాకు లేకున్నట్లుంటే మా మెట్లు సారు. మాకు పింఛన్ వచ్చేటట్లుంటే చేయండి. మీ దిక్కునుంటే ఆధార్ సారు. చంద్రబాబు నాయుడు మీకు నమస్కారాలు సారు. మా మేటికి పోయేవారు లేదు, వచ్చేది లేదు. మాకు పుట్టుతా కొండలు లేవు, తల్లి లేదు, తండ్రి లేదు సారు.